దాదాపు ఒక 15 రోజుల నుంచి మనం చూస్తూ ఉండడం ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి. వాడెవడు బఫూర్ గాడు లోకల్ బాయ్ నాని అని చెప్పేసి, దాని తర్వాత భయ్యా సన్నీ యాదవ్ అని చెప్పేసి మన నా అన్వేష్ నా యూట్యూబర్ చేసిన వీడియో చూశాను. దాని తర్వాత ఏంటంటే ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేసిండు నా అన్వేష్ అబౌట్ ఇమ్రాన్. యాక్చువల్లీ ఇంతకుముందు వీడియో గురించి అసలు నాకు ఏం మాట్లాడడం లేదు, అసలు మాట్లాడడం కూడా. బట్ ఇమ్రాన్ గురించి వీడియో చేసిండు కాబట్టి నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు పర్సనల్గా చాలా పర్సనల్గా నా జీవితంలో కొన్ని విషయాలు ఉన్నాయి నా కొడుకు గురించి, చాలా పర్సనల్గా ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడదామని చెప్పేసి వీడియో చేస్తున్నాం. యాక్చువల్లీ వీడియో గురించి చెప్పాలంటే ఏంటంటే ఛానల్ పోయినప్పుడు నేనే చెప్పుకుంటే ఏంటంటే ఇప్పుడు నేను ఛానల్ పోయింది కదా, ఛానల్ పోయింది ఓకే నాకు పెద్ద వీడియో చేస్తాను ఈ గురించి అని చెప్పేసి నేను చేయలేకపోయినా. ఎందుకంటే అప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉండే అప్పుడు. సో దానివల్ల నేను మీ దగ్గర కూడా వెళ్ళాల్సి వచ్చింది, అది నేను వీడియో చేయలేదు. దాని తర్వాత నేను చాలా వీడియోస్కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ నా కొడుకు ఏంటంటే నేను వీడియో చేయలేదని చెప్పేసి ఏంటంటే నేను ఒక చిన్న హెల్ప్ అడిగాను. అంటే మా ఫ్రెండ్స్ కూడా చిన్న యాప్ ఏంటంటే మనం ఆహా లేకపోతే మన కార్డ్ బుకింగ్ డ్రైవ్స్ లేకపోతే మన గోల్డ్ ఏమైనా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని అట్లాంటి యాప్ ప్రమోషన్ చేయమని చెప్పింది వీడికి. ఇంత 50,000 ఇస్తా అంటే లక్ష అని అన్నాడు. సర్లే అనుకుని ఊరుకున్నా. దాని తర్వాత నా యూట్యూబ్ ఛానల్ పెద్దగా ఏం లేదు. దాని తర్వాత కొంచెం ఫాలో అయిపోయి ఉండే. దాని తర్వాత నేను వీడిని హెల్ప్ అడుగుదామని చెప్పేసి దాదాపు ఇప్పటికీ ఒక 100-200 సార్లు కాల్ చేసి ఉంటే ఏ ఒక్క రోజు కూడా నా ఫోన్ లిఫ్ట్ చేసిందే. మీరంటారు నీ ఫోన్ లిఫ్ట్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే ఏంద్రా అని మీరు అడగవచ్చు. నేను చెప్తున్నా, నేను డ్రీమ్ బాయ్ చేస్తున్న ఎగ్జాంపుల్. ఒక టైంలో టాప్ యూట్యూబర్ వాడు నాకే ఒక హెల్ప్ చేయలేకపోతే మీకెట్లా హెల్ప్ చేస్తాడు? వీడు బియ్యం బస్తాలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నా, వీళ్ళకి ఇస్తున్నా అని చెప్పేసి నేను హెల్ప్ చేస్తున్నా అని చాలా చెప్పుకుంటాడు. ఈరోజు మొత్తం బెట్టింగ్ ఫేక్ మీరందరూ చాలా నమ్మి నేను కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన 5 years బ్యాక్. అప్పట్లో చాలా జెన్యున్గా ఉంటుండే ప్రమోషన్ చేసినా కూడా ఈ నా కొడుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి ఎంతో మంది జీవితాలన్నీ నాశనం చేసింది. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నా అన్వేషణ చూసినా మనోడు వీడియో అప్లోడ్ చేసిండు, దాన్ని బట్టి నాకు కూడా చేయాలనిపించింది. వీడేం చేస్తాడు తెలుసా? నిజంగా నేను అడిగితే ₹1 నాకు హెల్ప్ చేయలేడు సూర్య అని చెప్పేసి. మీకేం హెల్ప్ చేస్తాడు వీడు? వినాయక చవితి వస్తే వీడు పూజించేది ఉన్నది ఏముండదు. మన జనాలందరినీ ఎర్రి పుష్పాలను చేయడం కోసం ఒక వినాయకుని తీసుకొచ్చి వాడి ఇంట్లో కూర్చోబెట్టుకొని ఉన్న జనాలందరినీ నా వీడియోలు చూడాలి, నేను ముస్లిం అయినా కూడా వినాయకుని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తానా అని చెప్పేసి దేని కూడా అందరినీ ఇట్లా లాక్కొని నిజంగా అమ్ముతాడు. వాడిని ఒక్కసారన్నా వాడు నిజంగా మనస్ఫూర్తి ఏ ఒక్క రోజన్నా వినాయక చవితి అప్పుడు ఏ ఒక్క రోజన్నా దండం పెట్టింది లేదా అని అడగండి ఒకసారి. ఇట్లా జనాలందరినీ మోసం చేసి ఫ్రాడ్ ప్రమోషన్ చేసి అందరూ దొంగ రాకూడదు. ఎవ్వరికి పెద్ద కొంచెం హెల్ప్ చేయమని చేయదు కాదు. ఏదైనా హెల్ప్ చేస్తే మన యూట్యూబ్లో పెద్ద వీడియో చేయడం నాటకాలు. సో ఇలాంటి నా కొడుకులకి తెలుగోళ్ళు అయి ఉండి మీరు ఇలాంటి నా కొడుకులకు మీరు సపోర్ట్ చేస్తుంటే ఇట్లా మరుగుతుంది రక్తం.